ఇకపోతే మీతో అయితే సుదీర్ఘకాలం పాటు ప్యాక్షన్ నేర్పిన వర్గపోరు నడిపిన బిజ్జం పార్థసారథి గారు కూడా నంద్యాల ఎంపీ టికెట్ ట్రై చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ కాకపోతే టీడీపీ అన్న ఇదిలో పోతున్నారు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ లేక ఆయన ఎంపీ అభ్యర్థిగా వస్తే మీరు ఆహ్వానిస్తారా? మీకు జగన్మోహన్ రెడ్డి ఇష్టం. మనం ఇప్పుడు పార్టీ అధ్యక్షుని ఒక పార్టీలో చేరిన తర్వాత మా అభిప్రాయాలు అంటూ ఏముండవు. పార్టీ అధ్యక్షుని పిలిచి ఇది పార్టీ కోసం మంచి చేస్తానన్నప్పుడు మనం నో అని చెప్పడానికి లేదు కదా. కర్నూలు జిల్లాలో పార్టీకి ప్రజాబలం ఉన్నప్పటికీ వారిని నడిపించే నాయకుడు లేడు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నించినా అది విఫలమైపోయింది. ఇక ఆ మేరకు ఆ స్థాయి నాయకుడు లేడు. అంటే టీడీపీలో ఉన్న నాయకులతో పోల్చుకుంటే వారితో డి అంటే డి అని తగిలే నాయకుడు లేడు. ఆ మూమెంట్లోనే అలా ఆలోచిస్తున్న తరుణంలోనే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఎంట్రీ దొరికింది. ఒక బలమైన నాయకుడు వచ్చాడని అనుకుంటారు. ఆ బలమైన నాయకుడు అనుకుంటున్నప్పుడు ఆ నాయకుడి నిర్ణయం లేకుండా ఆ నాయకుడు వ్యతిరేకిస్తే ఇతరుల రాకకు మార్గం సుగమం అవుతుందా? మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. నా పాలసీ ఒకటే. ఇప్పుడు పార్టీ బలోపేతం కావాలి. వాళ్ళు ఎవరన్నా వస్తామంటే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరు వస్తామనే కూడా ఏంది పరిస్థితి అనేది జగన్మోహన్ రెడ్డికి చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇది మంచిదే కాదనేది పార్టీ అధ్యక్షునిగా ఆయన నిర్ణయానికి ఒకవేళ ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఫైనల్ ఆయన బాస్. ఆయన చెప్పినది ఖచ్చితంగా వినాల్సిందే. ఓకే. ఇకపోతే మీరు 2009లో డీలిమిటేషన్ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగింది. దాని తర్వాత పాణ్యం నియోజకవర్గం సపరేట్, బనగానపల్లి సపరేట్ అయిపోయింది. మీ సొంత మండలాలన్నీ కూడా బనగానపల్లిలోకి వెళ్ళిపోయాయి. అసలు మీకు చూడండి పాణ్యం ఒకటే ఇక్కడ మిగిలింది. ఇప్పుడు పాణ్యం నియోజకవర్గం భౌగోళికంగా తీసుకుంటే దాని స్వరూపమే వేరే ఉంటుంది. దాదాపు 70 కిలోమీటర్ల మీద 79 కిలోమీటర్లు తిరగాలి. కర్నూలుకు ఆనుకొని ఉన్న కల్లూరు వచ్చి పాణ్యం నియోజకవర్గంలో ఉంటుంది. అంటే మీరు కోడుమూరులో కొంత ప్రాంతము పాణ్యం లేకుండా, కోడుమూరు ఎక్కడ పాణ్యం ఎక్కడ, ఎటు చూసినా కూడా దాని భౌగోళిక స్వరూపము 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా కష్టం. అంటే పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కర్నూలు కేంద్రంగా ఉంటూనే పరిపాలన చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో మీరు ఈ పోలో మేనేజ్మెంట్ కావచ్చు ఇదంతా కూడా ఎలా చేసుకోగలరు అసలుకి ఈ పాణ్యం భౌగోళికంగా? మీకు అట్లా కాదు. 2009లోనే ఎమ్మెల్యే గెలిచినాం. మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు పాణ్యం నియోజకవర్గంలో ఇప్పుడు కల్లూరు కొత్త మండలం ఇండిపెండెంట్ మొట్టమొదటి నుంచి కూడా ఆ మండలంలో 2009లో నేను ఫస్ట్ పోటీ చేసినప్పుడు కూడా నాకు మెజార్టీ రాలేదు. నిన్న ఇండిపెండెంట్ అంటే ప్రజలకు మనకు అంత సంబంధాలు ఉన్నాయి. ఇండిపెండెంట్గానే ఆ మండలం నాకు మెజార్టీ వచ్చింది. 62,000లో మెజార్టీ అక్కడ వచ్చింది. మెజార్టీ వచ్చింది అంటే ఆ మండలం అంతా మెజార్టీ అంటే అన్ని ఓట్లు వచ్చినాయి. మండలం అంతా మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అంతో ఇంతో నేను ఓడిపోవడానికి రెండు కారణాలు. ఒకటి నన్ను నమ్ముకునే నాయకులు నేను ఇండిపెండెంట్గా గెలిచలేనని అంతవరకు లాస్ట్ వరకు ఉండి కొంతమంది నాయకులు పార్టీ మారడం అనేది ఒకటి. ఆ గడివేముల మండలం పాణ్యం మండలంలో వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ ఈ కొత్త మండలాలు ఓట్లు వేస్తారో ఓట్లు వేయరు అనే ఉద్దేశంతో వాళ్ళు భయపడి పార్టీలకి నా వెంబడి సరిగ్గా అంటే పోవడంతోనే కొద్దిగా గడివేముల పాణ్యం మండలం ఆ 2 మండలాలు టౌన్ కొద్దిగా లాస్ వచ్చి ఓడిపోయినాను తప్ప లేకుంటే ఎమ్మెల్యేగా ఓడిపోయే ప్రసక్తి. ఓకే. ఈసారి ఇక ఎమ్మెల్యేగా గెలుస్తారని మీ ఆశలకు ప్రజలు కూడా మద్దతు పలుకుతారని అందరూ ఆశిస్తాం. ఇకపోతే దాదాపు కొంతకాలంగా మీకు మీ సోదరుడు కాటసాని రామిరెడ్డి గారికి రాజకీయంగా విభేదాలు పడచూపాయి. దాంతోనే మీరు కూడా ఇక ఎందుకులే తమ్ముడితో ఎందుకు తగాదాలు అనుకొని రాజకీయంగా కూడా దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు ఇద్దరు కూడా వర్గ విభేదాలు అనేది పక్కన పెట్టి ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు రామిరెడ్డి గారు మీకన్నా ముందు పార్టీలోకి వచ్చి ఇప్పుడు మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత విభేదాలు పక్కన పెట్టి ఇటీవల పాదయాత్ర కూడా చేశారు బనగానపల్లి నియోజకవర్గంలో. నందివర్గం నుంచి నందవరం వరకు. నందవరం అంటేనే మీకు పెట్టని కోట లాంటిది. అది ఆ కంచుకోట మీకు నందవరం అనేది. అయితే మీ తర్వాత ఇక ఆయనకు పదవి పోయిన తర్వాత నందవరం అంతా కూడా టీడీపీ హస్తగతం అయిపోయింది. ఇప్పుడు మీ రాకతో నందవరం తిరిగి మీ చేతుల్లోకి వస్తుందని ఆశిస్తున్నారా? మీ అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి ఒకరి విజయం కోసం మరొకరు కృషి చేసుకుంటారా? మీకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మా తమ్ముడు అనేది ఒకటి పక్కన పెట్టండి. ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే ప్రతి ఒక్క నాయకుని విజయాన్ని కోసం కృషి చేయాల్సిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి
కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీ చైర్మన్ నాకు వారం రోజులకే ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ విజయాన్ని కృషి చేయాల్సిందే. మా తమ్మునికి ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా పక్క నుండి నియోజకవర్గాల నుండి ఎవరెవరు పోటీ చేస్తారో నా చేతనైనంత వరకు వాళ్ళు హెల్ప్ చేయాల్సిందే తప్ప వాళ్ళు ఈ భేదాలు ఉన్నాయి, వీళ్ళకి సపోర్ట్ చేయం వాళ్ళకి సపోర్ట్ చేయం చేసి ఉండే ప్రసక్తి కూడా ఉండదు.